స్కిల్ వస్తే చాలు. ఏ స్కిల్ అయినా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం. అఫిలియేట్లోను ఫ్రీలాన్సింగ్లోను మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నారు. సో ఒకటని కాదు మ్యామ్, ఇక్కడున్న ప్రతి స్కిల్ అయితే యూస్ చేసుకొని అయితే ఎర్నింగ్ చేస్తున్నారు. సో నేను కూడా నాట్ ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్, ఇట్లాగే నేను మెటా యాడ్స్ కానివ్వండి, వీడియో ఎడిటింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నేను కూడా వాటి మీద కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నాను. ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ రెండు చేశారు. ఎస్ మ్యామ్. సో ఓన్లీ ఒక మెటా యాడ్స్ యూస్ చేసుకొని సింగిల్ డేలో 10K వరకు కూడా ఎర్న్ చేస్తున్నాను. వెరీ సో గుడ్. మా టీం వాళ్ళకి కూడా దీని మీద కొంచెం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ చూపిస్తే స్క్రీన్ షేర్ చేస్తున్నాను అండి. ఆ స్క్రీన్ కనిపిస్తుందా లేదా చెప్పండి. నా స్క్రీన్ విజిబుల్ ఉందండి అందరికి. సో నేను FB పేజ్ అనేది ఓపెన్ చేశాను, కనిపిస్తుంది కదా. ఫైన్. సో FB యాడ్స్, ఐ మీన్ మెటా యాడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామో తెలుసా అండి? సో నాకు కొంచెం మీకు ఐడియా ఉందా లేదా తెలిస్తే దాన్ని బట్టి నేను కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఐడియా ఉందా మెటా యాడ్స్ ఎందుకు రన్ చేస్తామండి? ఓకే, బిజినెస్ డెవలప్మెంట్ కోసం చేసుకోవచ్చు. సో మెయిన్గా మన స్కార్బీలో అయితే యూజ్ చేసుకునేది, సో అఫిలియేట్ సేల్స్ కోసం ఎక్కువ మెటా యాడ్స్ని యూజ్ చేసుకుంటారు. అలాగే ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్న వాళ్ళు అదర్ క్లయింట్స్కి కూడా బిజినెస్ గ్రోత్ కోసం అనేది యూజ్ చేసుకుంటారు. సో ఈ రోజు అయితే నేను కంప్లీట్గా దీని గురించి అయితే చెప్తానండి. సో ఫస్ట్ అయితే మీ అందరికండి మెటా యాడ్స్ రన్ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీరు మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో వితౌట్ షోయింగ్ యువర్ ఫేస్ మీరు ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు ఈ మెటా యాడ్స్ని యూజ్ చేసుకొని. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్కి కావాల్సిన లీడ్స్ని కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లాగా లెఫ్ట్ సైడ్లో అండి ఆప్షన్, సో ఇట్లా పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో మీరు అదర్ ఆప్షన్స్ గురించి దేని గురించి ఆలోచించొద్దండి. సో నేను ఏ ఆప్షన్స్ అయితే చెప్తున్నానో అవి వరకే నోట్ చేసుకోండి, అవి యూజ్ చేసుకొని మీ యాడ్స్ అనేవి రన్ చేసుకోండి. సో వన్స్ పేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యాడ్స్ మేనేజర్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ మనకి చాలా ఉంటాయండి, యాడ్ సెంటర్ అని, క్రియేట్ యాడ్స్ అని. ఇలా కాకుండా మనకి ఏంటి అంటే యాడ్స్ మేనేజర్ అనే ఆప్షన్ వస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తాను, ఇది బ్యాక్ వెళ్ళాలి. సో మనకేంటి అంటే ఇక్కడ యాడ్స్ మేనేజర్, క్రియేట్ యాడ్స్, బూస్ట్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇవన్నీ యూస్ చేస్తే ఏమవుతుంది అంటేనండి ఒక యాడ్ లాగైతే రన్ అవుతుంది, బట్ అక్కడ ఏంటి అంటే మనకి జెన్యూన్ క్లయింట్స్ అనే వాళ్ళు రారు. ఓకే, యాక్చువల్లీ ఓపెన్లో పెట్టాను ఇప్పటి వరకు. సో ఈ మెటా యాడ్స్తో వచ్చిన ప్రాబ్లమే ఇదన్నమాట. సో వన్స్ మనము బ్యాక్ వెళ్ళామంటే ఇదే ప్రాబ్లం వస్తుంది. మీకు చూపించలేదు అంటే మెటా బిజినెస్ సూట్ అని ఉంటుంది, సో అది క్లిక్ చేశారంటే మీకు ఇలాగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను యాడ్ చేసిన, ఐ మీన్ నేను రన్ చేసిన యాడ్స్ అండి. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అనేది పెట్టుకున్నాను. సో పర్ డే 200 పెట్టున్నాను అండ్ 150 పెట్టాను. సో ఈ యాడ్స్ ఏంటి అంటే మనం ఫ్రీగా అయితే రన్ చేయలేమండి.
సో ఈ యాడ్స్‌కి ఏంటి అంటే మనం డైలీ బడ్జెట్ అనేది కూడా పెట్టాలి. సో మినిమమ్ మనము 150, 200 పెట్టుకుంటే కొంచెం క్వాలిటీ లీడ్స్ వస్తారండి. మరి మనం రూ. 100 అలా పెట్టామనుకోండి, సో మనీ అయితే తీసుకుంటుంది గానీ, అంటే లీడ్స్ అనే వాళ్ళు కూడా ఏందంటే నంబర్స్ అనేవి తక్కువొస్తారనమాట. జస్ట్ ఒక 3-4 అలా వస్తారనమాట పర్ డే. సో మినిమమ్ ఒక 200 పెట్టుకున్నాము అంటే ఒక రోజుకి ఒక 5-7 క్వాలిటీ లీడ్స్ అనేవాళ్ళు వస్తారు. ఓకే. సో ఇక్కడ చూడండి. వన్స్ మీరు క్యాంపెయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ యాడ్స్ రన్ చేయాలంటే మీరు మస్ట్ అండ్ షుడ్ ల్యాప్‌టాప్‌లో చేస్తేనే మీకేంటి అంటే కొంచెం మంచిగా రన్ అవుతుందండి యాడ్ అనేది. అండ్ మనం మొబైల్‌లో గూడా చేసుకోవచ్చు. సేమ్ మెటా యాడ్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని. బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ సిస్టమ్‌లో చేసేంత పర్ఫెక్ట్‌గా అయితే మొబైల్‌లో చేస్తే క్లయింట్స్ అనేవాళ్ళు రారు. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఓకే. సో ఈ క్రియేట్ అనే ఆప్షన్ మీద ఫస్ట్ మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసామంటే మీకిట్లాగా సో మీరు ఏ టైప్ ఆఫ్ యాడ్ అనేది రన్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. సో చూస్తున్నారు కదా! అవేర్‌నెస్, ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్ అని. సో ఒక్కొక్కటి మనం ఒక్కొక్క రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్‌లీ అండి మనం యూజ్ చేసుకునేదొచ్చి లీడ్స్, ఎంగేజ్‌మెంట్, ట్రాఫిక్. సో ఈ 3 ఆప్షన్స్ మనం యూజ్ చేసుకున్నామంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకేంది అంటే లీడ్స్ అనేవాళ్ళు క్వాలిటీ లీడ్స్ ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే వస్తారు. ఓకే. కాకపోతే ఒక్కొక్కటి. మీరిక్కడ ఏదైతే చూస్ చేసుకుంటారో దాన్ని బట్టే మీకు మెసేజ్ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతాయి గదండీ! లీడ్స్ మనకి మెసేజెస్ చేస్తుంటారు కదా! సో, దాన్ని బట్టే కాస్ట్ అనేది గూడా పడుతుందనమాట. సో, ఇక్కడ ఎక్కువ కాస్ట్ తీసుకునేది లీడ్స్ అండి. ఓకేనా? సో, ఇక్కడ ఒక్కొక్క దానికి గూడా నేను కొంచెం డిఫరెన్స్ అనేది చెప్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ చూడండి అవేర్‌నెస్. అవేర్‌నెస్ అంటే మీకంటూ ఒక బ్రాండ్ ఉంది. సో, దాన్ని మీరు పబ్లిక్‌లోకి తీసుకువెళ్ళాలి అంటే ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీకంటూ ఒక బిజినెస్ ఏదైనా ఉంది. సో, నాది బిజినెస్ ఉంది అని చెప్పి నేను అందరికి తెలియచేయాలి. సో, ఎవరికీ తెలీదు. ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. సో, పర్టిక్యులర్ కూకట్పల్లి లొకేషన్‌లో ఉన్నాను. సో, ఈ లొకేషన్ వరకు నాకు తెలియాలి అనుకున్నప్పుడు ఏంది అంటే, సో, నేను అవేర్‌నెస్ అనేది సో, ఈ లొకేషన్‌లో నాది ఒక క్లాతింగ్ స్టోర్ ఉంది. సో, ఎవరైనా రావాలి అనుకుంటే విజిట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు అన్నట్టు నేను ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. సో, నా బ్రాండ్ గురించి నేను పబ్లిక్‌కి తెలియచేయడానికి. సో, ట్రాఫిక్ అనేది ఏంటి అంటే మోస్ట్‌లీ అండి ఈ ట్రాఫిక్ అనే ఆప్షన్ వెబ్‌సైట్స్‌కి యూజ్ చేసుకుంటారనమాట. సో, వెబ్‌సైట్స్ పెట్టినప్పుడు ఏం పెడుతుంటారు? కింద ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తుంటారు. సో, డైరెక్ట్‌గా వాళ్ళకి మెసేజ్ చేసేటట్టు. సో, వాట్సాప్ లింక్ కానీ, లేకపోతే సెండ్ అస్ మెసేజ్ అని గాని, కాంటాక్ట్ అస్ అని గాని ఇలా పెడుతుంటారు. సో, ఈ ట్రాఫిక్ అనే ఆప్షన్ యూజ్ చేసుకున్నామంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్స్ గురించి ఎవరైతే వాళ్ళ ప్రమోషన్స్ అనేవి చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ట్రాఫిక్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇంకా ఎంగేజ్‌మెంట్. సో, ఎంగేజ్‌మెంట్ అనేది ఏంటి అంటే ఏమన్నా ఫాస్ట్‌గా ఎళ్తున్నానండి? అర్థమవుతుందా? ఫాస్ట్‌గా ఏమన్నా వెళ్తున్నానా? ఫైన్. ఓకే కదా! యాహ్! సో, ఎంగేజ్‌మెంట్ ఆప్షన్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పోస్ట్ పెట్టాము. సో, పోస్ట్ పెట్టగానే మనం ఆలోచించేదేంది? నా వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి. నా వీడియోస్‌కి ఎక్కువ లైక్స్ రావాలి. ఎక్కువ కామెంట్స్ రావాలి. అప్పుడే ఏమవుతుంది? సో, ఎక్కువ ఎంగేజ్‌మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. సో, పబ్లిక్ నుంచి ఎక్కువ ఎంగేజ్‌మెంట్ రావాలంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. మీ వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ రావడము దానికోసం అయితే ఈ ఎంగేజ్‌మెంట్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇంకా లీడ్స్ ఆప్షన్. సో, లీడ్స్ ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి మ్యామ్ ఇస్తున్నారు. సో, లీడ్స్‌కి మనం పే చేసుకుంటే ఎలా ఇస్తున్నారు మనకి? వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు. వాళ్ళ నేమ్, వాళ్ళ కాంటాక్ట్ నంబర్, వాళ్ళ మొబైల్ ఈమెయిల్ ఐడీ. సో, వాళ్ళు ఏమంటారు ఎడ్యుకేషన్. సో, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? ఈ 4 డీటెయిల్స్ కలిపి మనకి లీడ్స్‌ని ఇస్తున్నారు. సో, అలాగే మనం గూడా ఈ లీడ్స్ అనేది క్లిక్ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకిక్కడ లీడ్స్ ఫార్మ్‌లో వచ్చేస్తాయన్నమాట. ఓకే. దీనికేంటి అంటే అండి లీడ్స్ ఫార్మ్స్‌కి ఎక్కువ కాస్ట్ పడుతుందన్నమాట. ఒక్క పర్సన్ మనల్ని ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసినా గూడా మనకి లీడ్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకే. అందుకే మ్యామ్ చెప్తూ ఉంటారు. మీ ఓన్ యాడ్స్ మీరు రన్ చేసుకోండి ఇంత కాస్ట్ పడదు అని. సో, లీడ్స్‌కి ఎక్కువ పడుతుందండి. సో, ఎందుకంటే ప్రతి డీటెయిల్ అనేది వాళ్ళిక్కడ షేర్ చేస్తారు కాబట్టి. ఇంకా యాప్ ప్రమోషన్. సో, పేరులోనే ఉంది. సో, మీవేవైనా పర్సనల్‌గా ఏమైనా యాప్స్ ఉన్నాయి. దాన్ని మీరు పబ్లిక్‌లోకి బాగా ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ యాప్ ప్రమోషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సేల్స్ అనేది మోస్ట్‌లీ ఏంటి క్లాతింగ్ కానివ్వండి, జ్యువెల్స్ కానివ్వండి, వీళ్ళు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని చేసుకున్నారంటే
సో మీ పర్టిక్యులర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి. సో చూసారు కదా, ఫస్ట్ వీటికి మీకు డిఫరెన్స్ అనేది తెలియాలి. సో మోస్ట్లీ మన స్కార్వీలో అయితే అందరూ యూస్ చేసుకునేది అఫిలియేట్‌కి యూస్ చేసుకుంటున్నారు. లీడ్స్ కావాలి. సో ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ అనేవి బ్యాన్ అయ్యేయి. సో నాకు ఎక్కువ మంది క్లయింట్స్ అనేవాళ్ళు అసలు వచ్చే ఆప్షన్ గూడా లేదు అన్నప్పుడు, ఈ మెటా యాడ్స్ ఆప్షన్ కనుక మీరు యూజ్ చేసుకున్నారంటే హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనకి చాలా అదర్ ఆప్షన్స్ చూపిస్తాయి. ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనమేం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి. సో క్యాంపెయిన్ నేమ్ న్యూ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ అనేది. సో అది అలాగే ఉంచేయండి. తర్వాత కింద చూడండి. సో క్యాంపెయిన్ డీటెయిల్స్ ఆప్షన్ అనేది అది కూడా ఉంచేయండి. సో ఇక్కడ మనం ఏమి క్లిక్ చేసాం ఇందాక, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనది? ఎంగేజ్‌మెంట్ అని పెట్టుకున్నాం. సో ఎంగేజ్‌మెంట్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ట్రాఫిక్ అయినా పెట్టుకోవచ్చు, లీడ్స్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. దెన్ కిందకి స్క్రోల్ చేశాక బడ్జెట్ అని ఉంది. సో క్యాంపెయిన్ బడ్జెట్ మనం ఎంత పెట్టాలనుకుంటున్నాము. సో ఇక్కడ చూసారు కదా, డైలీ బడ్జెట్ అని ఉంది. సో పర్ డే మనం ఎంత పెట్టాలి. సో నేనైతే మినిమం 200 పెడతాను. ఓకే. సో 200 పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ టైప్ చేశాను. సో ఇవి ఆప్షన్స్ వరకే మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. మిగతావి ఏమి మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో అది క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఏబీ టెస్ట్ ఇవేం అవసరం లేదండి. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఓకే. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లో చూడండి, యాడ్ సెట్ నేమ్ న్యూ ఎంగేజ్మెంట్ యాడ్ సెట్ అని ఉంది. ఇక్కడ కన్వర్షన్ అని ఉంది. సో ఈ కన్వర్షన్ లొకేషన్ ఏంటి? నేనేం పెట్టాను, మెసేజ్ డెస్టినేషన్ అని డిఫాల్ట్గా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ. సో మీకు ఒకవేళ క్లయింట్ నుంచి డైరెక్ట్గా కాల్ కావాలంటే మీరు కాల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఏంటి, మీ యాడ్ చూసిన వాళ్ళు కాల్స్ చేస్తారు. అబ్బా ఎందుకులే నాకు ఆ తలనొప్పి అనుకుంటే మాత్రం అందరూ ఏంటి ప్రతి ఒక్క టైంలో కాల్స్ లిఫ్ట్ చేయలేరు. సో బెస్ట్ వచ్చి మెసేజ్ డెస్టినేషన్ అనమాట. సో ఈ మెసేజ్ డెస్టినేషన్ అనేది మీరు క్లిక్ చేసి పెట్టండి. సో ఇది క్లిక్ చేసి పెట్టారంటే ఏమవుతుందంటే, సో డైరెక్ట్గా మీకు వాట్సాప్కే మెసేజెస్ వచ్చేస్తాయి అనమాట. సో మీ యాడ్ చూసి క్లిక్ చేసిన వాళ్ళ నుంచి డైరెక్ట్గా మీకు ఒక గ్రీటింగ్ మెసేజ్ లాగా మీ నుంచి వాళ్ళకి వెళ్ళినట్టు ఒక మెసేజ్ అలర్ట్ అయితే వెళ్ళిపోతుందండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్ అని ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనము ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కానీ, ఫేస్బుక్ పేజ్ కానీ మనం ఏంటి అంటే ఈ మెటా యాడ్స్ దానిలో లింక్ చేయాలండి. ఓకేనా. సో ఈ లింక్ చేసినప్పుడే మనకి యాడ్స్ అనేవి రన్ అవుతాయి. సో ఇప్పుడు చాలా మందికి ఇన్‌స్టాగ్రామ్ అనేది బ్యాన్ అయ్యింది. ఓకే. సో నా అకౌంట్ సస్పెండ్ అయింది. మోస్ట్లీ అందరూ ఫేస్ చేసేది ఇప్పుడు అదే. సో ఒకవేళ మీకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లేకపోయినా నో ఇష్యూస్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫేస్బుక్ పేజ్ ఈ పొజిషన్లో మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, ఫేస్బుక్ పేజ్ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కానివ్వండి, లింక్ చేయమని మీకు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు లింక్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేశాను, నా ఫేస్బుక్ పేజ్ని ఇక్కడ లింక్ చేసేసాను. సో ఇప్పుడు మీకు చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే, జోస్నా స్కిల్ హబ్ అనే పేజ్. ఓకేనా. సో అదే ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత మెసేజ్ డెస్టినేషన్ అంటే ఒక నెంబర్ మనం యాడ్ చేయాలి కదా. సో ఈ మెసేజ్ డెస్టినేషన్లో కూడా ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మీరు వాట్సాప్ బిజినెస్ యూస్ చేస్తే మీకు డైరెక్ట్గా మెసేజెస్ అనేవి వాట్సాప్కి వస్తాయి. ఓకే. నార్మల్ వాట్సాప్ కనుక మీరు యూస్ చేశారంటే నార్మల్ వాట్సాప్వి మాత్రం మనకి మెసేజెస్ అనేవి డైరెక్ట్గా రావండి. సో వాళ్ళకి ఎక్కడ వస్తాయంటే ఇక్కడ చూసారా, మెసెంజర్, ఇక్కడ జోస్నా స్కిల్ హబ్ పక్కన ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా మీకు, ఇది మెసెంజర్ సింబల్. ఓకే. సో మీ దగ్గర బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఉంది అంటే డైరెక్ట్గా మీరు ఇది లింక్ చేసేసుకోవచ్చు. లేదు నార్మల్ వాట్సాప్ అయితే నెంబర్ అయితే ఇవ్వండి, మీకు వెరిఫికేషన్కి అడుగుతుంది నెంబర్ అయితే. ఇచ్చిన తర్వాత ఒకవేళ మీ యాడ్కి ఎవరైనా రెస్పాండ్ అయ్యారంటే ఆ మెసేజెస్ అన్ని ఎక్కడ వస్తాయి, మెసెంజర్. ఓకేనా. సో మెసెంజర్ తెలుసు కదా, ఫేస్బుక్ చాట్కి మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇవి మనము లింక్ చేసుకుంటాం. ఇక్కడ ఒకటి ఫేస్బుక్ పేజ్, ఒకవేళ ఇన్స్టా పేజ్ ఉంటే ఇన్స్టా పేజ్, అలాగే మన వాట్సాప్ నెంబర్. సో ఇవి మస్ట్ అండ్ షుడ్ మనము మెటా యాడ్స్కి లింక్ చేయాల్సిన అకౌంట్స్. ఓకే. సో అర్థం అవుతుంది కదండి. ఓకే.
సో ఈ సెట్టింగ్స్ అనేవి మీరు పెట్టేసుకున్న తర్వాత లింక్ చేయాలండి. లింక్ చేసినప్పుడు మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. ఓకేనా? సో ఆ వెరిఫికేషన్ చేస్తేనే అక్కడ ఓకే అవుతుంది. సో ఇంకా ఇవేమి మీరు ఇక్కడ సెట్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆటోమేటిక్ డిఫాల్ట్‌గా ఏంటి అంటే మనం యాడ్స్ రన్ చేసేసిన తర్వాత మనం మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒక మెసేజ్‌కి ఎంత కాస్ట్ పడింది మనకి అని. ఓకే. సో తర్వాత వచ్చి కిందకి స్క్రోల్ చేసేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు యాడ్ అనేది ఎప్పుడు రన్ చేయాలనుకుంటున్నారు. సో ఈరోజు జూన్ 27థ్. సో డిఫాల్ట్‌గా ఈ డేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో టైం వచ్చి 8:50 అవుతుంది. సో మనం యాడ్ రన్ చేయాలనుకున్నప్పుడు ఎట్లా పెట్టుకోవాలి? ఫ్యూచర్‌లో ఉండే టైం అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం పెడతాను నేను? 9 అని పెడుతున్నా. సో ఆల్రెడీ ఇక్కడ ఓకే. సో ఒక 10 మినిట్స్ ప్రయర్‌గా పెడుతున్నా. సో 9 PM అని పెడుతున్నాను. సో ఎండ్ డేట్ అనేది కూడా మనం పెట్టాలి. సో ఎండ్ డేట్ వచ్చి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ అండి మనము ఒక 3 డేస్ అయినా యాడ్స్ రన్ చేయాలి. 3 డేస్ అయినా యాడ్స్ రన్ చేస్తేనే మనకి క్వాలిటీ లీడ్స్ అనే వాళ్ళు వస్తారు. సో రిమైండ్ దిస్. సో మినిమమ్ ఒక రోజు పెడతాను నేను, 2 రోజులు పెడతాను అంటే మనం పెడతాం అమౌంట్. సో ఎంత పెట్టుకుంటాము? ఒక 200 పెడతాం. ఆ 200లో మళ్ళీ జీఎస్టీలు, సీజీఎస్టీలు అన్ని ట్యాక్స్‌లు కూడా కట్ అవుతాయండి. సో కట్ అయినప్పుడు 200 పెట్టి ఒక రోజు యాడ్ చేసామనుకోండి, యాడ్ అనేది సో కరెక్ట్‌గా ప్రాపర్‌గా రన్ అవ్వదన్నమాట. సో మినిమమ్ మీరు ఒక 3 డేస్ అయినా పెట్టుకున్నారు అంటే ఒక 200 లెక్కన పెట్టుకొని 600 యాడ్ చేసుకున్నారనుకోండి. సో ట్యాక్స్‌లకు పోయినా కూడా 3 డేస్ కంప్లీట్‌గా మీ యాడ్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా, సో మీరు పెట్టిన మనీలో ప్రతి ఒక్క రూపీ అనేది ఇక్కడ కాలిక్యులేట్ అవుతుందండి. వేస్ట్‌గా అయితే ఏమీ పోదు. ఓకే. సో 200 పెడతారు. సో ఆ 200లో మీకు ఒక మెసేజ్‌కి ఫస్ట్ మీది ఫ్రెష్ పేజ్ అనుకోండి. ఇప్పుడే మీరు ఫేస్‌బుక్ యాడ్ అనేది ఇస్తున్నారు. సో తక్కువ పడుతుంది. సో 7 రూపీస్, 6 రూపీస్, 5 రూపీస్ కూడా పడుతుంది. సో 10 రూపీస్ వరకు పడుతుందన్నమాట. అదే మీరు ఇంకా ఏంటి అంటే ఫర్దర్‌గా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి యాడ్స్, 10 రూపీస్, 15 రూపీస్, 20, 30, 40 వరకు కూడా వెళ్తుందన్నమాట. సో మనం యూజ్ చేసేదాన్ని బట్టి కూడా మనకేంటి అంటే ఈ మెసేజ్ కన్వర్షన్‌కి ఒక్కొక్క దానికి కాస్ట్ అనేది కూడా పడుతుందన్నమాట. ఓకే. సో ఎండ్ డేట్ అనేది చూడండి. సో 27 అని చెప్పుకున్నాం కదా. సో 3 డేస్ పెడుతున్నా. సో 27 ఈ రోజు పెట్టానంటే ఓకే. 29 వరకు, 30 వరకు కూడా పెడుతున్నా. ఒకవేళ ఏదైనా మిగిలిన్నా కూడా మనం ఏంటి అంటే ఆ అమౌంట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, ఇక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు పెట్టానంటే సో టుమారో 9 వరకు అట్లా చూసుకున్న 3 డేస్ పెట్టాను. సో థర్డ్ డే 12 AM వరకు పెట్టాను. నా యాడ్ అనేది ఈ టైం వరకు రన్ అవ్వాలి అని. సో ఒకవేళ ఆ టైం ఎక్స్టెండ్ అయిపోయిందనుకోండి, సో అంతవరకే మీ యాడ్ అనేది రన్ అయిపోయి ఆగిపోతే రిమైనింగ్ అమౌంట్ అలాగే ఇక్కడే ఉంటుందండి. సో అమౌంట్ ఏమి కట్ అవ్వదన్నమాట. ఓకే. ఎంతవరకు అది యూజ్ చేసుకుంటుందో అంతవరకే. అంటే మీకు ఎన్ని మెసేజెస్ వస్తాయో దాన్ని బట్టే ఇక్కడ కాస్ట్ అనేది పడుతుంది. సో ఒకవేళ మీరు పెట్టిన బడ్జెట్‌కంతా మీకు మెసేజెస్ వచ్చేసాయనుకోండి, క్లియర్ అవుతుంది. లేదు నేను పెట్టిన మెసేజెస్‌కి ఒక 10 మెసేజెసే వచ్చాయి నాకు. 10 మెంబర్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారనుకోండి. సో 600లో ఒక 10 రూపీస్ లెక్కన యేసుకున్నా కూడా 10 మెంబర్స్‌కి అంతవరకే 10 టెన్స్ 100 వరకే పడుతుందన్నమాట. సో మిగతాదేంది ఆ బ్యాలెన్స్ అలాగే ఉండిపోతుందన్నమాట. సో వేస్ట్ అయ్యేదైతే ఏమీ ఉండదండి. ఓకే. సో అక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి. సో ఆడియన్స్ అని ఉంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ ఉంది కదా. ఇదేంటి అంటే ఏం యూజ్ చేసుకొని చూపిస్తుందండి. ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. నో నీడ్ అన్నమాట. సో ఇదేం మీరు ఎడిట్ చెయ్యొద్దు. తర్వాత ఇక్కడ చూడండి లొకేషన్స్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ అనేది ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఇండియా అని ఉంది. సో ఇక్కడ మీరు పర్టిక్యులర్ లొకేషన్ కావాలి అంటే ఆ లొకేషన్ వరకే మీరు ఇక్కడ పెట్టొచ్చు. లైక్ నాకు హైదరాబాద్ పర్సన్సే కావాలి. సో నేను హైదరాబాద్ అని పెడతాను అంతే. సో నాకు హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్న పీపుల్‌ని వరకే నేను టార్గెట్ చేస్తున్నా. సో నాకు వాళ్ళ వరకే నా యాడ్ అనేది రీచ్ అవుతుంది. లేదు నాకు హైదరాబాద్‌లో నేను ఇప్పుడు కూకట్పల్లిలో ఉన్నా. నా కూకట్పల్లి లొకేషన్‌లో ఉండే వాళ్ళకే నా యాడ్ అనేది రీచ్ అవ్వాలనుకోని నేను ఆ లొకేషన్ కూడా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సో అది పెట్టానంటే సో టార్గెటెడ్ ఆడియన్స్‌కే వెళ్తుందన్నమాట. సో యాడ్స్‌లో ఉన్న బెనిఫిట్ అదే అన్నమాట. మనకి ఏజ్ పర్సన్స్ కావాలి, ఏ టైప్ ఏ జెండర్ పర్సన్స్ కావాలి, ఓకే. సో ఏ లొకేషన్ పీపుల్ కావాలి. సో అవన్నీ మనమే ఇక్కడ పెట్టొచ్చండి. ఓకే. సో అండ్ ఇక్కడ చూడండి లొకేషన్ సెట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ టు రన్ యాడ్స్ ఇన్ ఇండియా. సో మనం ఇక్కడ ఏంటి అంటే రిలేటెడ్ టు సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ లాగా వస్తుందన్నమాట. సో రివ్యూ రిక్వైర్మెంట్స్ అని చూడండి, అది క్లిక్ చేసి చిన్న చెక్ బాక్స్ ఉంటుంది, అది టిక్ చేసేయాలి. ఓకే.
సో నేను ఇప్పుడు ఏమి అది రన్ చేయట్లేదు కాబట్టి నేను అది పెట్టట్లేదండి. అది పెట్టానంటే ఇంకా బడ్జెట్ అవన్నీ చూపిస్తూ వస్తుందన్నమాట. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. సో ఎవరైనా రన్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది. సో ఆ రివ్యూ అనేది మీరు చదువుకొని టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మినిమమ్ ఏజ్ అని ఉంది. సో మినిమమ్ 18. ఓకే. సో ఇంతకుముందు ఏంది అంటే ఇంత ఏజ్ నుంచి ఇంత ఏజ్ వరకు నేను పెట్టుకోవడానికి ఉండింది. అంటే 18 నాకు 40+ ఏజ్ పీపులే కావాలి. లేదు 50 ఏజ్ వరకు కూడా నేను పెట్టుకోవచ్చు అనుకుంటే పెట్టుకునేటట్టు ఉంది. ఇప్పుడేమైంది అంటే ఇక్కడ మినిమమ్ ఏజ్ 18 చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అన్నోన్ ఏజ్ ఆన్ వాట్సాప్ ఇంక్లూడెడ్. సో మనకి ఏ ఏజ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ మనకి మెసేజెస్ చేసేటట్టు ఒక ఆప్షన్ అనేది నాకైతే అనేబుల్ అయిపోయింది ఇలాగే. సో ఇంతకు ముందు నేను పెట్టేటప్పుడు అయితే మినిమం ఏజ్ మాక్సిమమ్ చూపించేదన్నమాట. అలా మీకు చూపిస్తే కనుక పెట్టండి. సో నాకు ఈ ఏజ్ నుంచి సో 18 కూడా కాదు, నాకు 20 ఏజ్ ఉండాలి. సో మినిమంలో మాక్సిమం నాకు 40 ఉండాలి. సో మీరు ఆ ఏజ్ అనేది పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాంగ్వేజెస్ చూడండి. ఓకే, సో లాంగ్వేజెస్, సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది మెన్షన్ చేసుకోవచ్చండి. ఓకే, సో మీకు ఇప్పుడు చాలా మందికి ఏంటి ఆల్మోస్ట్ 3 లాంగ్వేజెస్ వరకు మాట్లాడతారు. ఓకే, సో మీరు కావాలంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు, లేదు 3 వచ్చినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ కూడా ఇంక్లూడ్ చేసుకొని. సో ఇంకా ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఓకేనా, మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. ఇవేం అవసరం లేదు ఇక్కడ. సో నేనైతే ఇలాగే రన్ చేస్తాను. సో నేను చేసే వేనే మీకు చెప్తున్నాను. ఓకే, తర్వాత వచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి. సో థర్డ్ పేజ్ ఇది మనం యాడ్ ఇక్కడ అంతా సెట్ చేస్తున్నప్పుడు థర్డ్ పేజ్ ఇది వచ్చింది ఇప్పుడు. సో దీనిలో చూడండి. సో మనం ఏవైతే లింక్ చేస్తున్నామో అవన్నీ మనకి ఈ పేజ్లో కూడా కనిపిస్తాయి. సో ఫేస్బుక్ పేజ్ అనేది చేస్తున్నాను కదా, సో అది కనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా లింక్ చేసామంటే కనిపిస్తుంది. లేదు నేను ఇంకా ఇక్కడ చేయలేదన్నమాట. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఇక్కడ చూడండి కనెక్ట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇది కనెక్ట్ చేశారంటే మీ ఇన్స్టాగ్రామ్ అనేది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ నా వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఎడిట్ చేయడానికి ఏమీ ఉండదండి, ఇంకా ఫస్ట్లోనే ఇచ్చేస్తాం ఈ ఆప్షన్స్ అన్ని. ఓకే, సో వాట్సాప్ నెంబర్ కూడా, సో బిజినెస్ వాట్సాప్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా ఏంటంటే యాడ్స్లో నుంచి మనకి క్లయింట్స్ వాట్సాప్కి మెసేజ్ చేసేస్తారు. సో ఇది ఒక్కటి మీరు డిఫరెన్స్ చూసుకోవాలి, నాకు ఎక్కడ మెసేజెస్ రావాలి అనేది. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఆర్ కరౌజల్. సో మనము యాడ్కి ఇచ్చేది ఎలా ఇవ్వచ్చు అంటే వీడియో అయినా ఇవ్వచ్చు, లేదా ఒక ఇమేజ్ అయినా ఇవ్వచ్చు, లేదా ఒక 2-3 ఇమేజెస్ కలిపి దాన్ని కరౌజల్ అంటాం అనమాట. సో సింగిల్ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే సింగిల్ వీడియో అయినా పెట్టుకోవచ్చు, లేదా 2-3 అయినా మనం క్లబ్ చేసి అలా కూడా పెట్టుకోవచ్చు. సో 2-3 పెట్టాలనుకుంటే మన యాడ్లో కరౌజల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సింగిల్ ఇమేజే పెడుతున్నారన్నా, సింగిల్ వీడియోనే పెడదాం అనుకున్నా కూడా మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదండి? ఐఎమ్ నాట్ గోయింగ్ ఫాస్ట్, రైట్? క్లియర్గా ఉంది కదా? ఓకే, సో ఇక్కడ కనిపించే అదర్ ఆప్షన్స్ని అస్సలు పట్టించుకోవద్దు మీరు. నేను ఏదైతే చెప్తున్నానో అవి వరకే మీరు నోట్ చేసుకోండి, అవే ప్రాక్టీస్ చేసుకోండి. సో తర్వాత మన యాడ్ పెడతాము. సో మన యాడ్ పెట్టినప్పుడు సో వాళ్ళు ఏదో ఒకటి క్లిక్ చేయాలి కదా అక్కడ. సో వాళ్ళు క్లిక్ చేసినప్పుడు మనకేంటి ఇదిగోండి ఇలా వెళ్తుంది అనమాట మన యాడ్ నుంచి. సో హాయ్ జోస్నా, ప్లీజ్ లెట్ us know how can we help you. సో వాళ్ళు మన యాడ్ క్లిక్ చేస్తే ఈ 3 ఆప్షన్స్లో మనకి ఏదో ఒకటైతే మన వాట్సాప్కి వస్తుంది. సో కెన్ ఐ లెర్న్ మోర్ అబౌట్ యువర్ బిజినెస్, కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ యాడ్, ఈజ్ ఎనీవన్ అవైలబుల్ టు చాట్. సో వాళ్ళ యాడ్ క్లిక్ చేశారనుకోండి ఇది మనకి వాట్సాప్ వస్తుంది. సో మనం ఏం చేయాలి నెక్స్ట్, సో వాళ్ళతో ఇంకా కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఒక గ్రీటింగ్ మెసేజ్ లాగా మన నుంచి వాళ్ళకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో నేను ఏమైతే ఇక్కడ పెట్టలేదు కదా, యాక్చువల్గా ఏంటి అంటే సింగిల్ ఇమేజ్ అని ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు యాడ్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి యాడ్ క్రియేటివ్ అని ఉంది. సో ఈ ఆప్షన్ ఇంపార్టెంట్ మీకు. ఇక్కడ సెటప్ క్రియేటివ్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి మీరు ఇమేజ్ యాడ్ లాగా అంటే ఒక పోస్టర్ డిజైన్ చేసుకొని యాడ్ ఇవ్వాలంటే ఇమేజ్ ఇవ్వాలి, లేదు వీడియో. ఇప్పుడు మ్యామ్ పెడుతుంటారు చూడండి, మనకి ఇప్పుడు ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఉంటారు. సో అలాగ కొన్ని యాడ్స్ రన్ చేస్తున్నారు మ్యామ్. సో అలాంటివి కూడా మీరు ఏంటి అంటే వీడియో యాడ్స్ లాగా కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట.
లేదు ఇమేజ్ యాడే ఇవ్వాలనుకోండి, ఒక పోస్టర్ అనేది డిజైన్ చేసి పెట్టుకోవాలి. సో, ఆ పోస్టర్ గూడా ఏంటి అంటే మీకు ఇంత రేషియో అని ఉంటుందండి. సో, మోస్ట్‌లీ ఏంటి అంటే ఇమేజ్ యాడ్ ఇవ్వాలి అంటే 1:1 అనేది ఉండాలనమాట పోస్టర్ అనేది. ఓకే. అదే వీడియో యాడ్ అయితే 9:16 రేషియోలో ఉండాలి. ఓకే. సో, ఇవి 2 నోట్ చేసుకోండి. సో, మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు? వీడియో ఫార్మాట్‌లో యాడ్ ఇవ్వాలనుకుంటున్నారా? లేదా ఇమేజ్ ఫార్మాట్‌లో ఇవ్వాలి అనుకుంటున్నారా? సో, మీరిచ్చే ఇమేజ్ యాడ్‌లో గూడా ఏం లేదు. ఇక్కడ చూడండి. ఇమేజ్ యాడ్ క్లిక్ చేయండి. నేనైతే మోస్ట్‌లీ ఇవే పెడుతుంటానన్నమాట. సో, చాలా ఉన్నాయి ఇక్కడ నేను పెట్టుకునేవి. సో, ఇక్కడ చూడండి నేనొకటి పెడతాను మీకు. సో, మనం పెట్టే పోస్టర్ సైజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మనం ఏది మిస్టేక్ చేసినా గూడా ఇక్కడ ఏమొస్తుందంటే ఎర్రర్ అని వస్తుంది. సో, మెటా యాడ్స్ ఏంటి అంటే ఒకసారి చెయ్యగానే వెంటనే క్లిక్ అవ్వదండి. సో, మోస్ట్‌లీ ఏంటి అంటే ఎర్రర్ అనే వస్తుంది. అది క్లియర్‌గా మనం చూసుకొని పెట్టుకోవాలి. సో, నేనది క్లిక్ చేసేసాను. ఆ ఇమేజ్ అనేది అక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి చూడండి ఇలా వచ్చిద్ది టెక్స్ట్. సో, ప్రైమరీ టెక్స్ట్ ఇవి మస్ట్ అండ్ షుడ్ మనము ఇవ్వాలి. సో, మనం పెట్టే టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. మెటా యాడ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మనం ఏదైనా పెట్టాలి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎలా సస్పెండ్ అయిపోతుంది. సో, ఇక్కడ మీరు ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ వర్డ్స్ మెటా యాడ్స్‌కి మెటా ఓవర్‌కమ్ చేశారనుకోండి, ఇది కూడా డిజేబుల్ చేసేస్తారండి. ఓకేనా? సో, జాగ్రత్తగా ఎక్కడా గూడా ఈ మెటా టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని బ్యాన్ చేసే వర్డ్స్ అయితే యూజ్ చేయొద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి, పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అని ఆల్రెడీ ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది. సో, ఇన్‌స్టా సస్పెండ్ అయిన వాళ్ళందరికి ఆల్‌మోస్ట్ తెలిసుంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అని కానీ, పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అని కానీ ఇలాంటివి ఏవి యూజ్ చేయొద్దు. సో, ఇవి యూజ్ చేయకుండా ఇక్కడ ఏం పెట్టాలి మరి అంటే డిజిటల్ స్కిల్స్ గురించి మెన్షన్ చేయండి. ఓకే. సో, లెర్న్ డిజిటల్ స్కిల్స్. మీకేం తెలియట్లేదు చాట్‌జీపీటీకి వెళ్లి అడగండి. ఓకేనా? సో, మెటా ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ వర్డ్స్ కాకుండా నాకిట్లాగా మెటా యాడ్స్ రన్ చేసుకునేందుకు సో, నాకిలాగా టెక్స్ట్ కావాలి అని అడిగారనుకోండి ఇస్తుంది. హెడ్‌లైన్. సో, మీ యాడ్‌లో హెడ్‌లైన్ ఏముండాలి? సో, మనం యాడ్ అంటే పైన హెడ్‌లైన్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కటి చెక్ చేస్తారనమాట. సో, అన్నీ చూసుకొని మన యాడ్ అనేది వాళ్ళు రివ్యూలోకెళ్తుంది ఫస్ట్ మన యాడ్. అక్కడ చూసుకొనే వాళ్ళు మనది పబ్లిష్ అయ్యేలాగా చేస్తారనమాట. సో, ఇక్కడ హెడ్‌లైన్ చూడండి. సో, ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు? అంటే ఇవే ఫాలో అవ్వాలని లేదు. నేను సింపుల్‌గా మీకు చెప్తున్నాననమాట. సో, ప్రైమరీ టెక్స్ట్ ఇలా పెట్టుకోవచ్చు. సో, మోస్ట్‌లీ స్కిల్స్ రిలేటెడ్‌గానే ఇవ్వండి. ప్రైమరీ టెక్స్ట్ కానివ్వండి, హెడ్‌లైన్ కానివ్వండి. సో, హెడ్‌లైన్ ఏమిద్దాం? బిగినర్ ఫ్రెండ్లీ. సో, మన స్కార్వీలో స్కిల్స్ అన్నీ బిగినర్ ఫ్రెండ్లీవి. బిగినర్ ఫ్రెండ్లీ డిజిటల్ స్కిల్స్. ఎనఫ్. ఇక్కడేం మనము ఇవి ఇంతింత పెద్ద వర్డ్స్ అనేవి రాయాల్సిన అవసరం లేదు. యూ మస్ట్ ఎంటర్ ఏ హెడ్‌లైన్ ఫర్ యాడ్స్. పెట్టాను కదా! ఫర్ యూనిక్ టెక్స్ట్ రిమూవ్ టెక్స్ట్ ఆప్షన్ ఇఫ్ ఎంప్టీ టు పబ్లిష్. ఓకే. ఒక్క నిమిషం. ఇదేందో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. బిగినర్ ఫ్రెండ్లీ డిజిటల్ స్కిల్స్. సో, మోస్ట్‌లీ ఇవే యూజ్ చేయండి. ఏవైనా గూడా ఈ టెక్స్ట్ ఆప్షన్స్ ఏమిచ్చినా కూడా. హెడ్‌లైన్. ఎంటర్ యూనిక్ టెక్స్ట్ అంట. లెర్న్ డిజిటల్ స్కిల్స్ ఫ్రమ్ హోమ్. ఇది ఇట్లా యూజ్ చేసుకోవచ్చండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టకుండా. బట్ ఇక్కడ ఏంటో ఇది ఏదో చూపిస్తుంది. ద హెడ్‌లైన్ ఫీల్డ్ కాంట్ బి ద సేమ్ యాజ్ అనదర్ హెడ్‌లైన్ ఫర్ నెక్స్ట్. ఏంటో ఇది. మామూలుగా అయితే ఎప్పుడు రాలేదు నాకు. ఇప్పుడు చూపిస్తుంది ఇలాగా. ఓకే. సో, ఇక్కడైతే ఇలాగా యూజ్ చేస్తామండి. బట్ ఇది ఎందుకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుందో తెలియట్లేదు. ఒక్క నిమిషం. మళ్ళీ నేను ఒక్కసారి ఫస్ట్ నుంచి చేద్దాము. వాట్సాప్ కనెక్ట్ చేసేస్తాం కాబట్టి సెండ్ మెసేజ్ అనే ఆప్షనే ఉంచండి.
ఇది ఎర్రర్ వస్తుందేమో నాకు తెలిసి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. డన్. ఓకేనా? సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏఐ కూడా మనం పెట్టిన పోస్టర్కి కొన్ని ఇమేజెస్ అనేవి ఒక పోస్టర్స్ లాగా డిజైన్ చేసి ఇస్తుందండి. ఓకేనా? సో అవి మీరు యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఓకేనా? సో డన్ క్లిక్ చేసేస్తున్నాం. మామూలుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట పోస్టర్స్ లాగా. సో మనం పెట్టిన పోస్టర్స్ అన్ని ఎక్కడ మళ్ళీ చూసుకోవాలి అంటే ఓకే, ఇది చూడండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది లాస్ట్ పేజ్ అండి. ఇంకా మనం యాడ్ ఇచ్చేటప్పుడు ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పేజ్లో నేను ఏవైతే సెలెక్ట్ చేశానో ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో ఇది నేను పెట్టిన పోస్టర్. ఇది వచ్చి నేను బిఫోర్ యూస్ చేసింది, అవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. వీటిని మనం యూస్ చేసుకోవాలన్నా చేయొచ్చు, లేదు అంటే నో నీడ్ అనమాట. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఇప్పుడు అక్కడ నేను టైప్ చేశాను కదా, అవి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ అంతే, ఈ రిమైనింగ్ ఆప్షన్స్ మనకేం అవసరం లేదు. సో మన పోస్టర్ ఎక్కడొస్తుంది, సో ఇది మీకు ఇక్కడ అర్థం కావాల్సింది. ఇంకోటి ఏంటి అంటే మనం ఫేస్బుక్లో యాడ్ రన్ చేస్తాం. సో మనం ఫేస్బుక్లో యాడ్ రన్ చేసినప్పుడు ఇది ఎక్కడెక్కడ రన్ అవుతుంది తెలుసా? ఇన్స్టాగ్రామ్లోనూ రన్ అవుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోకి వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ ఫీడ్లోకి వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తుంది, అలాగే మనకి ఫేస్బుక్లో కూడా రన్ అవుతుంది అనమాట. ఓకే, సో నాకు ఇన్స్టాగ్రామ్ సస్పెండ్ అయిందండి, సో మరి నాది ఎలా అవుతుంది అనుకుంటే నో ఇష్యూస్. మీకు అసలు పేజ్ ఇన్స్టాగ్రామ్ది లేకపోయినా కూడా సో మీరు ఇచ్చేది యాడ్ కాబట్టి అదర్స్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కనిపిస్తుంది అనమాట. సో మీది ఎలా కనిపిస్తుంది యాడ్ అనేది ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా? సో ఇలాగా మీది ఒక యాడ్, స్పాన్సర్డ్ యాడ్ అని చెప్పి రన్ అవుతుంది. ఓకేనా? సో నేను ఇది ఇప్పుడు పెట్టిన పోస్టర్. ఓకే, ఇలాగా ఇదిగోండి లెర్న్ ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ చూసారు కదా. సో మన యాడ్ చూసిన వాళ్ళు ఇక్కడ చూడండి సెండ్ మెసేజ్ అని ఉంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం యాడ్స్ చూసినప్పుడు సెండ్ మెసేజ్, లెర్న్ మోర్ అని ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో మన యాడ్ చూసిన వాళ్ళు ఏంటంటే ఈ సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇందాక నేను కొన్ని ఆప్షన్స్ చూపించాను చూడండి. ఈజ్ ఎనీబడి అవైలబుల్ టు చాట్, కెన్ ఐ లెర్న్ మోర్ అబౌట్ యువర్ బిజినెస్ అని అలాగా మనకి వాట్సాప్కి వచ్చేస్తుంది అనమాట. సో వాట్సాప్ బిజినెస్ ఉంది అంటే డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మెసేజ్ అనేది. సో చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి పబ్లిష్ అని ఉంది. ఓకే, సో పబ్లిష్ క్లిక్ చేసేసామంటే మన యాడ్ అనేది ఫస్ట్ రివ్యూలోకి వెళ్తుంది. సో మనం పబ్లిష్ చేసిన వెంటనే వెళ్ళిపోదండి. ఓకే, ఫస్ట్ రివ్యూలోకి వెళ్తుంది. సో నేను ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ మీరు అది రివ్యూలో ఉందా, యాక్టివ్లో ఉందా అనేది ప్రతిసారి ఇంకా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే, అది సిస్టమ్ ఉంటే అది ఆన్ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్లో మెటా యాడ్స్ అనే ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ ఏ నేమ్తో అయితే మీరు లాగిన్ అయి ఉంటారో ఫేస్బుక్ పేజ్, ఆ మెటా యాడ్స్ యాప్లో కూడా సేమ్ నేమ్తో లాగిన్ అయి ఉండండి. సో ఇక్కడ మీది వెంటనే ఇక్కడ రివ్యూలోకి వెళ్తుంది కదా, సో అక్కడ మీకు రివ్యూ అనేది చూపిస్తుంది అనమాట. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీ యాడ్ రన్ అవుతుందా, సో ఏమైంది, రిజెక్ట్ చేశారా, సో ఎక్కడైనా కూడా పొరపాటున ఒక్క బ్యాన్ వర్డ్ మీరు యూజ్ చేసినా కూడా వెళ్ళదండి. ఓకేనా? సో రెస్ట్రిక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో మనం మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక బ్యాన్ వర్డ్ యూజ్ చేసామనుకోండి, అకౌంట్ డిజేబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలా సస్పెండ్ అవుతుంది అలాగా. సో అందుకే క్లియర్గా ఇక్కడ చూడండి, నేను పెట్టిన దానిలో కూడా ఎక్కడా కూడా ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇవేమి మెన్షన్ చేయను అనమాట. ఓకే, సో అలా రివ్యూ అన్నవి వెళ్ళిన తర్వాత అది 24 hours అని టైం చూపిస్తుంది మీకు. బట్ బిఫోర్ 24 hours మీకు ఏంటి అంటే ఒకవేళ మీ యాడ్ అనేది పబ్లిష్ అయ్యింది అనుకోండి, సో అక్కడ పబ్లిష్ అని మీకు మెటా యాడ్స్లో మొబైల్లో చూసుకోవడానికి మీకు చూపిస్తుంది అనమాట. సో అక్కడ మీకు చూపిస్తుంది ఇంకా కాస్ట్ పర్ మెసేజ్, తర్వాత ఎంతమంది మిమ్మల్ని ఇప్పటి వరకు కాంటాక్ట్ అయ్యారు, మీరు పెట్టిన టోటల్ బడ్జెట్లో ఎంత అమౌంట్ కట్ అయింది అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనం ఎన్ని డేస్ పెట్టాం, 3 days పెట్టాం కదా. సో ఆ 3 daysకి ఎంత అమౌంట్ అనేది మీకు పర్ డే ఎంత కట్ అవుతుంది అనేది మీరు అది ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా? సో మెటా యాడ్స్ యాప్ అనేది మొబైల్లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు పబ్లిష్ అనేది చేసేస్తాం. సో నేను ఇక్కడ అమౌంట్ ఎక్కడ యాడ్ చేయాలనేది నేను చూపించలేదు మీకు, అవునా? ఎవరైనా అబ్జర్వ్ చేశారా అది? సో అమౌంట్ పెట్టాలి అని చెప్పాను కానీ అమౌంట్ ఎక్కడ యాడ్ చేయాలో చూపించారా నేను మీకు? ఇక్కడ రన్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్కడ అమౌంట్ యాడ్ చేయమని చూపించలేదు, అవునా? సో ఇక్కడ చూడండి, సో పబ్లిష్ చేసేసిన తర్వాత అయినా మనకేంటి అంటే అమౌంట్ యాడ్ చేయమని చూపిస్తుంది. ఓకేనా? అక్కడైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే బిఫోరే మీరు ఇక్కడ బడ్జెట్ ఎంత యాడ్ చేసుకోవాలి చూడాలంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అని ఉంది.
ఓకే. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఓకేనా. యూపీఐ కార్డ్స్ అన్నీ ఉంటాయి. సో మీరు దేని త్రూ మీరు అమౌంట్ పే చేయాలి అనుకుంటున్నారో దాని త్రూ పే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి యాడ్ ఫండ్స్ అని ఉంది కదా. సో యాడ్ ఫండ్స్ క్లిక్ చేసేసారంటే మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఆప్షన్స్ క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోండి. సో మినిమం 100, 200 మీరు జస్ట్ ట్రయల్ లాగా వేయాలంటే మాత్రం పెట్టుకోండి. లేదు నేను పెట్టుకున్న బడ్జెట్కి కొంచెం మంచిగా నాకు క్వాలిటీ లీడ్స్ రావాలంటే మాత్రం మినిమం 200 పెట్టుకోండి. లేదు ఇంకా మంచిగా రావాలంటే 300 అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మనం ఇక్కడ యాడ్ చేసే బడ్జెట్ని బట్టే మనకు వచ్చే లీడ్స్ డిపెండ్ అయి ఉంటారు. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా. సో నాకు రావట్లేదు మంచిగా అంటే మీరు తక్కువ అమౌంట్ పెడితే జెన్యూన్ లీడ్స్ అనేవాళ్ళు రారు. జెన్యూన్ కంటే కూడా క్వాలిటీ లీడ్స్ అనేవాళ్ళు రారు. సో ప్రతి ఒక్కటి అసలు ఎందుకు మనం యాడ్స్ రన్ చేసేది, మన పర్టికులర్ లొకేషన్ పీపుల్ నేను వీళ్ళని టార్గెట్ చేయాలి. సో నాకు ఇక్కడ లొకేషన్ పీపులే ఈ ఏజ్ పర్సన్సే నాకు కావాలి అనుకుంటున్నాం కాబట్టి సో దానికోసంగా మనం యాడ్స్ కూడా ఇక్కడ రన్ చేసుకుంటాం కాబట్టి సో ఆ పర్సన్సే మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే. సో ఎలాగో వీడియోస్కి వ్యూస్ ఎలాగో వస్తూ ఉంటాయి. ఓకేనా అండి. సో ఇలాగా సో ఫైనల్లీ పబ్లిష్ చేసేసిన తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోవాలి అది ఎర్రర్లో ఉందా. సో మీరు పబ్లిష్ చేసేటప్పుడే అక్కడ మీకు చూపిస్తుందండి. ఏమైనా ఎర్రర్ ఉందనుకోండి, ఇందాక నేను ఒకటి చూపించాను చూడండి, సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని. సో మోస్ట్లీ అది చదవకుండా ఎవరైనా అది లెఫ్ట్ అయిపోయారనుకోండి ఆ పాయింట్ అనేది, అది ఇక్కడ మీకు ఎర్రర్ లాగా చూపిస్తుంది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళైనా మీరు అది క్లిక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అదొకటి చూపిస్తుంది. తర్వాత వచ్చి పోస్టర్ సైజు కూడా. సో మీరు ఏదైనా పోస్టర్ పెట్టిన సైజ్ కరెక్ట్గా లేకపోయినా కూడా ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. సో ఇంతేనండి మెటా యాడ్స్ అనేది. సో మీరేంటి అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. అమౌంట్ కూడా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేనేం అమౌంట్ యాడ్ చేయలేదు చూసారు కదా, జస్ట్ 0 ఉంది నా అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ. సో ఎంప్టీ అయిపోయింది. నేనేం చేశాను జస్ట్ మీకు చూపించడానికి ఎలా చేయాలని చూసాను. సో అలాగా ప్రాక్టీస్ చేసుకోండి మీరు చేయగలుగుతున్నారా లేదా అని. సో నేను పర్ఫెక్ట్గా వచ్చాను. ఈ లాస్ట్ పేజ్ వరకు మీరు వచ్చారు అంటే 100% పర్ఫెక్ట్. మీరు ఇంకా మెటా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీ అఫిలియేట్ మార్కెటింగ్కి నాకు లీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగ రన్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మ్యామ్ ఇచ్చే ఫ్రీలాన్సింగ్ లీడ్స్లో చాలా మంది అడుగుతున్నారండి మెటా యాడ్స్. సో మా టీంలో అయితే ఎంతమందికి వచ్చాయంటే మెటా యాడ్స్ రన్ చేస్తారా అని. సో తీసుకున్న ప్రతి లీడ్కి వాళ్ళు ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు నాకు రావట్లేదని చెప్పిన వాళ్ళు లేరన్నమాట. సో ఇవి కనుక మీరు నేర్చుకున్నారంటే 100% అండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో ప్రతి చిన్న బిజినెస్ వాళ్ళు కూడా ఏంటి వాళ్ళ బిజినెస్ని పబ్లిక్లోకి అయిపోవడం అలా అయింది. మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని నుంచి చేసుకున్నానమాట. సో ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ లేకపోయినా కూడా నో ఇష్యూస్ అండి. ఉన్న ఫేస్బుక్ పేజ్తోనే మీరు మెటా యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ఆప్షన్స్ మీరు ఏవైతే నోట్ చేసుకొని ఉంటారో అవే ఫాలో అవ్వండి. అదర్ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసేసి అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేట్లోకి అయితే వెళ్ళొద్దు. ఓకేనా. అర్థమైందా అందరికీ క్లియర్. సో నేనైతే బ్యాక్ వెళ్ళలేదు. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందంటే అడగండి, నేను ఇక్కడే క్లియర్ చేసేస్తాను. అర్థమైందా అందరికి. ఓకే ఫైన్. స్టార్ట్ చేయండి. ఎవరైతే నేను అఫిలియేట్లో మంచిగా గ్రో అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే చేయండి. మీ క్లయింట్స్ అడుగుంటారు కదా, సో వాళ్ళకైనా చెప్పండి. యా పోస్టర్ సైజ్ వచ్చి 1:1 ఉండాలి మా. సో 1:1 ఉండాలి. వీడియో అయితే 9:16 ఉండాలి. ఓకే చెప్పానండి ఇప్పుడే. వీడియో రేషియో 9:16, పోస్టర్ అయితే 1:1. సో ఆ రేషియోలో ఉంటేనే మీ యాడ్ అనేది రన్ అవుతుంది. లేకపోతే ఎర్రర్ 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 అనే చూపిస్తుంది. అనేవి వాట్సాప్కి రావాలంటే బిజినెస్ నెంబర్ మ్యాండేటరీ అండి. లేదు నా దగ్గర బిజినెస్ నెంబర్ లేదు నార్మల్ వాట్సాప్ ఉంది అనుకుంటూ మెసెంజర్ ఆప్షన్లో మీకు మెసేజెస్ వస్తాయి. ఓకేనా. సో డైరెక్ట్గా వాట్సాప్కి రావండి. నెక్స్ట్ ప్రతి యాడ్కి అమౌంట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 days అని చెప్పాను కదా.